హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి సిద్ధార్థ్ రాయ్ ఈ రోజు ఈ మూవీ రిలీజ్ కావడం జరిగింది. మరి చాలా మంది ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడే ఎవర్రా వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. అవును, అతను చైల్డ్ ఆర్టిస్టే. ఆల్రెడీ చిన్నప్పుడు అతన్ని చాలా మూవీస్ లో మనం చూసే ఉంటాం. మనలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అతన్ని చూసారు. మరి అది ఎవరా అని చెప్పేసి ఇప్పటికీ మీకు గుర్తు రాకపోతే మీకు అయితే గుర్తు చేస్తున్నాను, క్లియర్ గా వినండి. అతడు మూవీలో ఒక అబ్బాయి ఉంటాడు చూసారా, బ్రహ్మానందం గారు. ట్రైన్ ఎక్కడనా అంటే ప్లాట్ఫామ్ మీద ఉంది, తెచ్చుకో అంటాడు. అప్పుడు ఒక అబ్బాయి పరిగెత్తుతూ వెళ్తాడు. ఇంకా మీకు గుర్తు రాలేదా? అతడు మూవీలో మహేష్ బాబు గారిని పారుతూ అంటూ ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తాడు చూసారా. మరి ఆ అబ్బాయే ఇప్పుడు ఈ సిద్ధార్థ రాయ్ మూవీలో హీరోగా నటించడం జరిగింది. ఏంటి మరి వినగానే షాక్ అయిపోయారా? మరి చాలా మందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. మరి ఎంత మందికి తెలుసో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీని చూడొచ్చా లేదా, మూవీ బాగుందా లేదా అని చెప్పేసి చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉండేవి ఉంటాయి. మరి అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు డెఫినెట్ గా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి ఒకే ఒపీనియన్ కలిగింది. అసలు ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూడగానే ప్రతి ఒక్కరు ఈ మూవీ ట్రైలర్ సేమ్ అర్జున్ రెడ్డి లా ఉంది, లేదంటే ఈ మూవీ RX100 లా అయితే ఉండబోతుంది. ఆ తర్వాత ఈ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ని, మూడు మూవీస్ ని మిక్స్ కొట్టి యాస్టిస్ దింపారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. మరి ఫీల్ అయ్యారనే కాదు, ప్రతి ఒక్కరికి చూడగానే అదే అనిపించింది. మరి ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరోకి పాస్ట్ లో కొన్ని సంఘటన వల్ల తన ఎమోషన్స్ అయితే తను క్యారీ చేయలేకపోతాడు. మరి ఆ తర్వాత తను ఒక సైకోలో మారడం, సైకోలో ప్రవర్తించడం, ఆ తర్వాత తను అన్ని పిచ్చి పిచ్చి పనులు చేయడం జరుగుతుంది. మరి అదే టైంలో హీరోని చూడడం జరుగుతుంది. మరి తనకి ఏం జరిగింది, తనని ఎలాగైనా మార్చాలని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. మరి హీరోయిన్ అనుకున్న విధంగానే హీరోని మార్చిందా లేదా, అసలు మన హీరో అలా ఎందుకు ప్రవర్తిస్తాడని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే మూవీ ఫ్యామిలీతో అసలు చూడకండి. డెఫినెట్ గా ఫ్యామిలీతో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే అయితే ఒపీనియన్ ని మార్చుకోండి. ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సీన్స్ అస్సలు లేవు ఈ మూవీలో. 18+ సీన్స్ చాలా ఉంటాయి ఈ మూవీలో. మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి మూవీస్ బాగా నచ్చుతాయని నాకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మరి చాలా మంది ఇలాంటి మూవీస్ చూడడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఈ మూవీలో అలాంటి సీన్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఈ మూవీలో ఓవరాల్ గా కంటెంట్ పరంగా చూసుకుంటే నాకు ఓకే అనిపించింది మూవీ. చాలా వరకు నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ మనకైతే ఆ ఓల్డ్ మూవీస్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, అదే అర్జున్ రెడ్డి, RX100 లేదా వరల్డ్ ఫేమస్ లవర్ ఇలాంటి మూవీస్ బాగా చూడడం వల్ల ఈ మూవీలో కొన్ని సీన్స్ చూసినా, కొన్ని డైలాగ్స్ విన్నా, హీరో చేసే యాక్టింగ్ చూసినా చాలా వరకు మనకు అదే మూవీస్ గుర్తొస్తాయి. మరి చాలా మందికి ఈ మూవీ నచ్చకపోవచ్చు, కొంతమందికి ఈ మూవీ ఇంకా బాగా నచ్చచ్చు. ఎందుకంటే మన యూత్ ఎంజాయ్ చేసే సీన్స్ ఈ మూవీలో చాలా ఉన్నాయి. అదే మీరు అనుకునే సీన్స్ కాదు. అదే హీరో ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత హీరో ఇష్టం వచ్చినట్టు చేయడం, మనకి ఇలాంటి సీన్స్ అయితే బాగా నచ్చుతాయి అనుకుంటాం చూసారు, అవన్నీ మూవీలో ఉంటాయి. మరి ఈ మూవీలో నాకు బాగా నచ్చింది అంటే హీరో క్యారెక్టరైజేషన్ అండ్ హీరో పర్ఫార్మెన్స్. మరి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఈ మూవీలో. మరి మనందరికి ఎక్కడ కూడా అరే ఫస్ట్ మూవీ కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ కలగదు. ఆ లెవెల్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు ఈ మూవీకి. మరి ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్ చేసే యాక్టింగ్ కూడా ఈ మూవీలో బాగుంది. మరి ఈ మూవీలో ఉండే సాంగ్స్ నాకు అంతలా ఏమనిపించలేదు, ఏదో ఓకే అనిపించింది సాంగ్స్ కూడా. మరి బీజిఎం విషయానికి వస్తే జస్ట్ యావరేజ్ అనిపించింది, నాకు అంతలా హై అనిపించలేదు బీజిఎం కూడా ఎక్కడ కూడా. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో క్యారెక్టరైజేషన్ గానీ, ఆ తర్వాత హీరోయిన్ ని చూపించే విధానం గానీ, మరి చాలా సీన్స్ మనకైతే ఫస్ట్ హాఫ్ లో బాగా అనిపిస్తాయి. మరి సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అక్కడక్కడ కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది మనందరికి. మరి కొన్ని సీన్స్ చెప్పాను కదా ఆల్రెడీ, కొన్ని సీన్స్ చూసి సరే ఏంట్రా కాపీ పేస్ట్ చేశారా అనిపిస్తుంది. మరి అవన్నిటిని ఇగ్నోర్ చేస్తే మూవీ బాగా నచ్చుతుంది చాలా మందికి. కొంతమందికి అంతలా ఎక్కకపోవచ్చు, నచ్చకపోవచ్చు. మరి కాపీ పేస్ట్ విషయాన్ని పక్కన పెట్టేసే మూవీని ఓవరాల్ గా చూస్తే డెఫినెట్ గా ఒక వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. నాకు అంతలా అయితే ఏమనిపించలేదు, చాలా మందికి అయితే నచ్చచ్చు. మరి ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో, ఎంతమందికి నచ్చిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన రివ్యూస్, మూవీకి సంబంధించిన కంటెంట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.